శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. శ్రీనిఖిలగురుభ్యో నమ. శ్రీ ఆదిశంకర జగద్గురుభ్యో నమ. కేవలం శ్లోక ఫలితం తెలుసుకోవాలనుకునేవారు, ఓపిక లేనివారు, ఛానల్కి కొత్తవారు వీడియో చివరిలో ఈ శ్లోకం యొక్క సాధన, దాని ఫలితం ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే విషయాలు సిద్ధమంత్రం సాధకులు అవ్వాలి అనుకునే వారికి మాత్రమే కావున స్కిప్ చేసేయవచ్చు. ఇప్పటిదాకా సౌందర్యలహరిలో 10 శ్లోకాల అర్థాలు, దాని యంత్ర తంత్ర సాధన వివరాలు చెప్పుకున్నాం. సౌందర్యలహరిలో 11వ శ్లోకం, దాని రహస్యాలు చెప్పడానికి అనుమతి సంవత్సరం తర్వాత వచ్చింది. సౌందర్యలహరి శ్లోకాలలో ఉన్న మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు భూమి మీద మరే సాహిత్యంలోనూ లేవు. ఆదిశంకరులు అన్ని రకాల సమస్యలకు, కోరికలకు, సాధనలకు ఉపయుక్తమైన రహస్యాలు ఈ సౌందర్యలహరిలో నిక్షిప్తం చేశారు. మనం మొదటి 10 శ్లోకాలలోని కొన్ని మంత్ర యంత్ర రహస్యాలు క్లుప్తంగా చెప్పుకుంటేనే, ఇవి బహిర్గతం చేయవద్దు అని అనేక మంది శ్రీ విద్యా సాధకులు హరిద్వార్, ఋషికేశ్ నుంచి కూడా మెసేజ్లు చేశారు. అన్నీ చెప్పుకోకపోయినా కొంతైనా ఇందులోని శక్తుల గురించి బయటకు రావాలి అని 11వ శ్లోకం మీద వీడియో చేద్దామంటే అస్సలు కుదిరేది కాదు. ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక విఘ్నం, లేదా ఇతర సమస్యల గురించి వీడియో చేయాలని బలంగా అనిపించి ఇది మధ్యలో ఆపేయడం, ఇలా సంవత్సరం నుంచి జరుగుతూ వచ్చింది. ఇక నా ప్రయత్నాలు శక్తి సరిపోవడం లేదని నిఖిల గురుదేవుల ముందు ఏడిస్తే, ఒకానొక బ్రహ్మ ముహూర్తంలో నిఖిల గురుదేవులు ద్వారకా పీఠాధిపతులను ధ్యానంలో చూపించారు. ఆ జగద్గురువుల దయ, కారుణ్యం వల్ల 11వ శ్లోకానికి ఉన్న శాపము, దాని శాప విమోచనం ధ్యానంలో గోచరించింది. అది కొన్ని వేలు జపం పూర్తి అయిన తర్వాతే ఈ వీడియో చేయగలుగుతున్నాను. సౌందర్యలహరి కేవలం శ్లోకాలు మాత్రమే అనుకునేవారు ఎంత అజ్ఞానులో తెలిసింది. శ్రీచక్ర విజ్ఞానం ఈ 11వ శ్లోకంలో ఉంది. అందరూ సామాన్యంగా శ్రీచక్రం, కోణాలు, చక్రాలే ఇందులో ఉన్నది అనుకుంటారు. కానీ సృష్టి నుంచి ప్రళయం వరకు జరిగే వ్యక్తావ్యక్త శక్తులన్నీ బీజ రూపంలో ఉన్నాయి ఈ శ్లోకంలో. శ్రీచక్రం చరాచర జగత్తుకి సంకేతం, ప్రకృతి పురుష స్వరూపం. పంచభూతాలు, మనలో ఉన్న పంచేంద్రియ, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ తత్వాలు అన్నీ కూడా శ్రీచక్రంలో ఉంటాయి. ఒక విధంగా మానవ శరీరమే శ్రీచక్రం. శ్రీచక్రాన్ని పూజిస్తే సృష్టికి మూలాన్ని పూజించినట్లే కాక, మానవ శరీరంలో దాగి ఉన్న పరమాత్మను కూడా పూజించినట్లే. అందుకే శ్రీ విద్య ఆత్మవిద్య. ఇప్పుడు ఆ శ్లోకాన్ని పరిశీలిద్దాం. చతుర్భిః శ్రీకంఠైః శివయూతభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః త్రయశ్చత్వారింశద్వసులదల కళాశ్రత్రివలయ త్రిరేకాభిః సార్ధం తవ చరణ కోనాః పరిణతాః. శ్రీకంఠుడు అనగా శివుడు. శ్రీచక్రంలో 9 చక్రాలు అంతర్భాగంగా ఉంటాయి. శ్రీచక్రంలోని శివుని చక్రాలు 4, శివ యువతిభిః అనగా అమ్మవారు, ఆవిడవి పంచభిరపి అనగా 5 చక్రాలు. శ్రీచక్రంలో ఉన్న 9 చక్రాలలో 5 అమ్మవి, 4 అయ్యవి. ప్రభిన్నాభిః శంభో నవభిరపి మూల ప్రకృతిభిః. శివుని యొక్క మూల ప్రకృతి తత్వం అంతా ఈ 9 చక్రాల్లో ఆవరణల్లో ఉన్నది. సాధారణంగా శివుడు బిందు స్వరూపుడు, అమ్మ కోణస్వరూపం. శ్రీచక్రంలో ఉండే బిందువు శివ మరియు శక్తి కలిసి ఉన్న స్వరూపం. దీనిని సర్వానందమయ చక్రం అంటారు. తర్వాత ఉండే సర్వసిద్ధిప్రద చక్రం త్రికోణం, అమ్మవారి రూపం. త్రి అనగా ఇక్కడ ఇచ్చ, జ్ఞాన, క్రియాశక్తులే ఈ త్రికోణం. త్రయశ్చత్వారింశత్, ఇక్కడ చాలామంది చతుశ్చత్వారింశత్ అని చదువుతారు. ఇప్పుడు వచ్చే పుస్తకాల్లో కూడా అదే ఉంటున్నది. కానీ అస్సలైన మూలంలో త్రయశ్చత్వారింశత్ అనేదే ఉన్నది. ఇదే సరైనది. మీరు శ్రీచక్రంలో 4 ఊర్ధ్వ త్రికోణాలు, 5 అధో త్రికోణాలు లెక్కబెట్టినా వచ్చే త్రికోణాలు 43, అనగా త్రయశ్చత్వారింశత్ అన్నదే సరైన సంఖ్య. 43 కూడితే
7 వస్తుంది. ఇది మోక్షానికి సూచన సంఖ్య, ఆత్మవిద్యకి సరైన సంఖ్య. అదే 44 అనుకుంటే అది కూడితే 8. 8 మాయకి సంకేతం. ఇన్ఫినిట్ మాయలో పడవేస్తుంది కానీ ఎన్ని జన్మలైనా మోక్షం ఇవ్వదు. 43 కోణాలు అనేదానికి మంత్ర సంకేతాలు కూడా ఉన్నాయి, కానీ అవన్నీ ఇక్కడ వివరించలేము. ఇక్కడ ఇచ్చిన పాఠాన్ని పఠించడం సరైనదని తెలుసుకోండి. వసుదళ అనగా అష్టవసుల సంకేతంగా 8 దళాలు. కళాశ్ర కళలు 16 కావున షోడశ కళలు అనగా 16 దళాలు. ఈ 8, 16 దళాలు కలిపితే ఒక శివచక్రం. తరువాత త్రివలయ 3 వలయాలు, ఇవి ఒక శివచక్రం. త్రిరేఖాభిసార్ధం 3 చతురస్రాలతో కూడిన మరొక శివచక్రం. తవ చరణ కోణాహ పరిణతాహ, కొన్ని చోట్ల శరణ కోణ అన్నారు, కానీ చరణం అంటే చక్రం అని అర్థం ఉంది కాబట్టి ఇదే సరైనది. చక్రములు, కోణములు ఇలా శ్రీచక్రంలో విరాజిల్లుతున్నాయమ్మా అన్నారు శంకరులు. శ్రీచక్రం యొక్క సంపూర్ణ ధ్యానాన్ని మనకి అందింపజేశారు. అవ్యక్తం నుంచి వ్యక్తమయ్యే స్థితి సృష్టి క్రమం, వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి సంహార క్రమం మొత్తం ఈ శ్రీచక్రంలో ఉంది. విత్తనంలో చెట్టు అవ్యక్తంగా ఉంటుంది. విత్తనం నుంచి మొక్క, చెట్టు బయటికి రావడం అది వ్యక్త స్థితి. ఇంకా ఇందులో శక్తుల గురించి, మంత్రదేవతల గురించి చెప్పాలంటే మరొక 100 వీడియోలు చేయవచ్చు దీని మీదే. మన సబ్జెక్ట్ ఇక్కడ సౌందర్యలహరి మాత్రమే కాబట్టి ఇంకా లోతుల్లోకి వెళ్ళటం లేదు. క్లుప్తంగా ఉదాహరణకి శ్రీచక్రానికి చుట్టూ ఉన్న మొదటి ఆవరణని త్రైలోక్య మోహన చక్రం అంటారు. అందులోని మొదటి చతురస్రంలోనే అష్టసిద్ధులు నెలకొని ఉన్నాయి. తరువాతి చతురస్రంలో అమ్మవారికి చుట్టూ 8 దిక్కులలో 8 మంది మాతృకలు కొలువై ఉన్నారు. వీరు అమ్మవారికి అష్టదిగ్బంధనగా ఉన్న రక్షణ కవచాలు. వీరే అష్టమాతృకలు. వీరిలో తూర్పు వైపున బ్రాహ్మి, దక్షిణమున మహేశ్వరి, పశ్చిమం కౌమారి, ఉత్తరం వైష్ణవి, ఆగ్నేయం వారాహి, నైరుతి మాహేంద్రి, వాయువ్యం చాముండి, ఈశాన్యం మహాలక్ష్మి అమ్మవార్లు ఉంటారు. అష్టమాతృకలతో శ్రీయంత్రం అష్టదిగ్బంధనంగా చేయబడి ఉంటుంది. తర్వాతి చతురస్రంలో మహాముద్రా దేవతలు 10 మంది కొలువై ఉంటారు. శ్రీచక్రానికి తంత్ర మార్గంలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. శ్రీచక్ర తంత్రం తెలిసిన వారు, సిద్ధి పొందిన వారికి లోకంలో ఎదురే ఉండదు. వారు చాలా శక్తివంతులుగా, గొప్ప సాధకులుగా ఉంటారు. వీరిపై ఇటువంటి క్షుద్ర ప్రయోగాలు పనిచేయవు. ఇలా జరగాలంటే గృహస్థు కూడా ఇంటిలో ప్రతిష్ఠించబడిన శ్రీచక్రానికి విధిగా పూజాధికాలు నిర్వహిస్తూ నైవేద్యం సమర్పించాలి. అయితే సంపూర్ణ శ్రీ విద్య అభ్యసించి షోడశి మంత్రాన్ని పొంది శాస్త్రోక్తంగా చేయాలంటే కనీసం ఈ విద్య నేర్చుకోవడానికే 6 నుంచి 12 సంవత్సరాల సమయం పడుతుంది. విశేషమైన సాధన అవసరం. ఇలా అందరూ చేయలేరు. సామాన్యులు లఘువుగా శ్రీచక్రానికి ముద్రలతో అర్చన, అభిషేకం చేస్తూ లక్ష్మీ కటాక్ష సాధన ఎలా చేసుకోవాలో మన సాధనా క్యాంప్స్కి అటెండ్ అయిన వారికి ఆల్రెడీ శ్రీశైలంలో ఉచితంగా ఆ సాధన ఇచ్చాను. అది మిస్ అయిన వారికి, సాధనా క్యాంప్స్ అటెండ్ అవ్వని వారికి కూడా ఇప్పుడు పెయిడ్ అపాయింట్మెంట్స్ ద్వారా ఇస్తున్నాను. ఈ సాధనా బ్యాచ్ వివరాలు మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. ఆసక్తి ఉన్నవారు పరిశీలించవచ్చు. సాధనాపరంగా తెలుగు వారికి ఉన్నన్ని భయాలు భూమి మీద ఎవరికీ ఉండవు. బీజాక్షరాలు చదవాలంటే భయం, భూమిని మనల్ని కాపాడే వారాహి మాతకి దండం పెట్టుకోవాలన్న భయం, శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవాలంటే ఇంకా కింద మీద అయిపోతారు చాలామంది. సామాన్యులకు ఈ భయాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. సాధకుల్లో కూడా ఇలాంటి భయాలు ఉన్నవారు లక్షల్లో ఉన్నారు. ఏదో ఛానల్లో ఎవడో తలక మాసిన వాడు యూట్యూబ్లో చిల్లర కోసం సొంత పరిజ్ఞానంతో ఏవో వాగితే అవి తీసుకువచ్చి ఆ అమ్మని పూజించకూడదంట కదా, ఈ యంత్రాలు ఇంట్లో పెట్టకూడదంట కదా, నిజమైన స్వామి అని కొందరు గోడ మీద పిల్లులు లాంటి సాధకులు అడుగుతూ ఉంటారు. వీరు ఏ ఒక్కరిని పూర్తిగా నమ్మరు. వాళ్ళకి కన్వీనియంట్గా ఎవరు చెప్తే వారికి భజన చేస్తూ ఉంటారు. భజన కూడా ఎందుకు చేస్తారంటే ఇంకేదో టుమురి ఛానల్లో ఎవడో కలియుగంలో భజన పాటలు ఫేమస్, అవి చాలు, మంత్ర సాధనలు అక్కర్లేదు అన్నారట. ఇలా ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అష్టసిద్ధులు, నవనిధులు ఉన్న ఖజానా, సకల దేవతా స్వరూపమైన శ్రీచక్రాన్ని అందరూ ఇళ్లల్లో పెట్టుకోవచ్చు అని చెప్పడానికి. అయితే ఆ శ్రీచక్రం శుద్ధమైన లోహాలతో చేయబడి ఎనర్జైజ్డ్ అయి ఉంటే సరిపోతుంది. ఇలా రేఖాచిత్రాలు కలిగి ఉన్న రాగి, పంచలోహ, బంగారు యంత్రాన్ని అందరూ పూజించవచ్చు.
భూప్రస్థారం సామాన్య పూజా విధానంలో కూడా ఖడ్గమాల ఇటువంటి స్తోత్రాలు చదువుకుంటూ కూడా పూజించుకోవచ్చు. అయితే మేరు ప్రస్థారం శ్రీ విద్య నవావరణ పూజా విధి విధానం తెలిసిన వారు మాత్రమే అర్చించాలి. భూప్రస్థారం అందరూ చేసుకోవచ్చు పూజ. శ్రీయంత్రం ముందు ఉంచుకొని దీపారాధన, లఘువుగా కుంకుమ పూజ చేసి సౌందర్యలహరి పారాయణం చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ కటాక్ష సాధన శ్రీయంత్రం ముందు నిత్యం నేను మన సాధకులకు ఇచ్చిన విధి విధానంలో చేస్తే మహాలక్ష్మి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పటికీ ఉంటుంది. శ్రీయంత్ర సహిత లక్ష్మీ కటాక్ష సాధనకు కేవలం 15 నిమిషాలు సరిపోతుంది. మరొక 15 నిమిషాలు అంటే మొత్తంగా ఒక అరగంట సమయం వెచ్చించి నేను చెప్పిన నియమాలు పాటిస్తూ నిత్యం ఈ సాధనని భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో చేస్తే మహాలక్ష్మి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ప్రస్తుతం వారంలో ఒకరోజు కేవలం 10 మందికి మాత్రమే లిమిటెడ్గా ఈ సాధనని ఇస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు రావు గారిని వాట్సాప్లో సంప్రదించగలరు. ఇప్పుడు ఈ 11వ శ్లోకం పారాయణం చేయడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనం ఏమిటంటే, సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని ప్రసాదించగలిగే శక్తి ఉన్న శ్లోకం ఇది. ఇక్కడ చూపించే యంత్రాన్ని చిన్న బంగారు రేకుపై కానీ, శక్తి లేని వారు ఇంట్లో తయారు చేసుకున్న వెన్నని ఒక ప్లేట్లో చదరంగా పరిచి దానిపై ఈ యంత్రాన్ని కుడి చేతి ఉంగరం వేలితోటి గీయాలి. అమ్మవారి ముందు పెట్టి పులిహోర లేదా వడపప్పు పానకం నివేదించి ఈ శ్లోకాన్ని నిత్యం 108 సార్లు బ్రహ్మముహూర్తంలో జపించాలి. ఎర్రని పూలతోటి అమ్మవారిని పూజించాలి. ఇలా 3 నెలలు చేస్తే అమ్మవారి అనుగ్రహంతో సంతాన భాగ్యం కలుగుతుందని సిద్ధగురువుల ఉవాచ. వంధ్యాదోషం తొలగించడంలో ఇది ప్రశస్తమైన శ్లోకం. జపం అయ్యాక వెన్న మీద ఆ యంత్రం గీసిన వారు ఆ వెన్నని దంపతులిద్దరూ ప్రసాదంగా స్వీకరించాలి, మరెవరికి ఇవ్వరాదు. ఇలా వెన్నతో ఈ సాధన చేసి సంతాన భాగ్యం పొందిన వారు అనేక మంది ఉన్నారు. అమ్మవారి అనుగ్రహంతో సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుగాక. శుభమస్తు. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.